కల్తీ నెయ్యి శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారు. కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. బోలేబాబా డైరీలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారు. నాటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ హోదాలో చిన్నప్పన్న జోక్యం తుది అనుబంధ అభియోగ పత్రంలో సిట్ వెల్లడి. వైకాపాయంలో 1924 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గుదేల్చింది. దీన్నే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారని నిర్ధారించింది. తద్వారా కోట్ల మంది భక్తులు మనోభావాలను దెబ్బతీశారని పేర్కొంది. తిరుమలకి నెయ్యి సరఫరా టెండర్లో పాల్గొనేందుకు 2019 కంటే ముందున్న కఠిన నిబంధనలు వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సరళించేసిన వైనాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించింది. టెండర్లో పాల్గొనే డైరీలు పాలు సేకరించాల్సిన పని లేదని, వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేదని, డైరీ 3 ఏళ్ల కార్యకలాపాలు చేయక్కర్లేదని, ఏడాది చాలని 250 కోట్ల టర్నోవర్ అవసరం లేదని, 150 కోట్లు ఉంటే చాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఉన్నతాధికారులు కలిసి నిబంధనలు మార్చేసిన వైనాన్ని అదే అదనంగా కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు చొరబడిన తీరుని సమగ్ర ఆధారాలతో ప్రస్తావించింది. భగవాన్పూర్లోని బోలేబాబా ఓరోగానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ A7లో 2019 నుంచి 24 వరకు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారు చేశారు. అందులో 59.71 లక్షల కిలోలను అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ముసుగులో తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అసలు విషయం